తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే 4 హామీలు ఉన్నాయో, ఏదైతే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు మరో ఇతర 3 హామీలు కూడా ఇచ్చారు. ఇప్పటివరకు సంవత్సరం కావస్తున్నా కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అవి పూర్తిగా మర్చిపోయి వికలాంగులను అయితే తీవ్రంగా మోసం చేస్తున్నారు. ప్రతి క్షణం కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం కూడా వాళ్ళ నుంచి ఎలాంటి సూచనలు తీసుకోకపోవడం పోయి వాళ్ళైతే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది దివ్యాంగులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ముందుగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ దివ్యాంగుల శుభాకాంక్షలు అండి. ఓకే అన్న, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఏదైతే 4 హామీలు ఇచ్చింది మేనిఫెస్టోలో, ఆ హామీలు ఏమైనా ఇంప్లిమెంటేషన్ అయినాయా? ఒక్క హామీలు ఇంప్లిమెంటేషన్ కాలేదండి. ఒక సంవత్సరం గడుస్తున్నది. 2000 పెంచుతా, 6000 పెన్షన్ పెంచుతా. ఇంతవరకు ఈ డిసెంబర్ 8 తర్వాత సంవత్సరం అవుతుంది. మాకు పింఛన్ వెంటనే అమలు చేయకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తాం మేము. అంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని కూడా చెప్పారు కదా ఎలక్షన్స్లో, మరి అట్లాంటిది ఏమైనా ఉన్నది? ఇప్పుడు ఆ పథకం ఏమన్నా వర్తిస్తుందా? ఇంతవరకు ఆ విషయమే తెలియదు మాకు. మహిళలకు ఇచ్చిన ఇంప్రూవ్మెంట్ మాకు ఇంతవరకు దివ్యాంగులకు ఇవ్వలేడు. ఎందుకు మీకెందుకు చేస్తలేడు? మరి మీకు కూడా ఇవ్వాల్సిందే కదా, ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిరు కదా అంశం. ఎలక్షన్ హామీలో ఇచ్చిన 4 హామీలు మావి ఇంతవరకు నెరవేర్చాలి. ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఈరోజు సీఎం వస్తా అన్నారు రవీంద్ర భారతిలో, ఈరోజు చెప్తా అన్నారు. మళ్ళీ ఈరోజు ఏమని చేస్తారో చేయకపోతే మా కార్యాచరణ ఇప్పుడు మళ్ళీ 4 తారీఖు నుంచి మా కార్యాచరణ పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. గతంలో ఏదైతే ఉమ్మడి పాలనలో 500 పెన్షన్ ఉండే, ఆ తర్వాత 4000కి పెంచారు. అంటే 2000 నుంచి 4000కి పెంచారు. ఇప్పుడు 6000 చేస్తామన్నారు. మరి 6000 చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు. మీరు ఎట్లా చూస్తారు అది? గతంలో మేము అడగముందుకే కేసీఆర్ సార్ పెంచాడు. అడగముందుకే ఇచ్చిన హామీ లేదు. కేసీఆర్ సార్ బర్త్డే అయితే కూడా మా గిఫ్ట్ స్మైల్ కింద కూడా మాకు చాలామంది బండ్లు ఇచ్చాడు. ఇప్పటి వరకు మా రేవంత్ రెడ్డి సంవత్సరం అయిన వచ్చి మన పుట్టినరోజు అయినా కూడా మాకు విషయం తెలియదు మాకు. కానీ కేసీఆర్ సార్ వచ్చినప్పుడే మాకు అడగముందుకే 3000 ఇచ్చిండు. మళ్ళీ సంవత్సరం అడగముందుకే 4016 ఇచ్చిండు. ఓకే, 2 ప్రభుత్వాలు చూసిరు కదా, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిరు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చూసిరు కదా, ఏది బాగుంది? మాకు బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుంది. ఓకే, మొత్తానికైతే వాళ్ళకి ఇచ్చినటువంటి 4 హామీలు ఏవైతున్నారు ఇప్పటి వరకు కూడా దాని ప్రస్తావన కూడా ఎక్కడ తెలియదు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి బర్త్డే రోజు కూడా మాకేమన్నా వాళ్ళు హామీ ఇస్తారు అనుకున్నాం, కానీ పూర్తిగా నిరాశనే మిగిల్చారని అయితే దివ్యాంగులు అయితే చెప్తున్న పరిస్థితి. మరొకరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎలక్షన్ టైంలో 4 హామీలు ఇచ్చారు. ఏది 2016 జీవోకి సంబంధించి అమలు పటిష్టంగా చేస్తామన్నారు. మరోపక్క ఆర్టీసీ బస్సులో కూడా ఉచిత రవాణాతో పాటు మరీ 2 హామీలు కూడా ఇచ్చారు. అవి ఇంప్లిమెంటేషన్ అయిన పరిస్థితులు ఏమున్నాయి? సంవత్సరం అవుతుంది, విజయోత్సవాలకు కూడా వెళ్తున్నారు. గడపదాని పరిస్థితిలో మా దివ్యాంగుల కుటుంబాలు బతుకుతుంటారు. వారికి ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, మన టీఆర్ఎస్ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వికలాంగుల సమాజానికి అండదండగా ఉండాలని చట్టాలు చెప్తున్నాయి, సామాజిక వర్గాలు చెప్తున్నాయి, మానవత దృక్పథంతో ఆలోచించి వికలాంగులను ఆదుకోవాలని చెప్తున్నారు. కానీ 12 నెలలు గడుస్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వికలాంగుల పెన్షన్ను 4000 పెన్షన్ 6000 చేస్తామన్నారు. అలాగే మహిళలతో పాటు దివ్యాంగులను కూడా బస్సులలో ఉచితంగా రాయితీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. కానీ ఇటు ట్రాన్స్జెండర్ వాళ్లకు ఉచిత రాయితీలు కల్పిస్తున్నారు. కానీ నడవలేక ఇబ్బంది పడుతూ, చెవులు వినబడక, మాట రాక, చూపు లేక ఉన్న వికలాంగులకు మాత్రం బస్సులో రాయితీ కల్పించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి సంవత్సరం అవుతుంది. మీకు ఇస్తానటువంటి 6000 పెన్షన్ అవైనా ఇస్తున్నారా? లేకపోతే ఇచ్చినా కూడా సకాలంలో ఏమన్నా ఈ అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయి? ఇస్తామన్న పెన్షన్ అంటే 4000 నుండి 6000 రూపాయలు ఇస్తామని 6 గ్యారెంటీలు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగులను మోసం చేసిండు. 12 నెలల నుండి ప్రతి వికలాంగానికి, ఇప్పుడు 12 నెలలు గడుస్తున్న ప్రతి వికలాంగానికి 2000 రూపాయలతోని సంవత్సరానికి 24 రూపాయలు బాకీ ఉన్నాడు. అలా అని వికలాంగుల కుటుంబానికి ప్రతిదీ కూడా మోసం చేసిందంటే ఈ సంక్షేమ పథకంలో మాట్లాడు, బడ్జెట్లు రిజర్వేషన్లో వాటి గురించి పట్టించుకోరు. వికలాంగులు వాళ్ళ ఉద్యోగ రిజర్వేషన్లో కూడా ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలు కూడా మాత్రం లేవు.
ఓకే అన్న, గతంలో ఏదైతే 14 సంవత్సరాల కిందట ఉమ్మడి పాలన ఉన్నప్పుడు చాలా వరకు వికలాంగులు మానసికంగాను శారీరకంగాను చాలా ఇబ్బంది పడ్డారు. ఇంట్లో కూడా ఇల్లేలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా చెదిరించుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు ఏదైతే 2000 పెన్షన్ స్టార్ట్ చేసారో ఆ సమయంలో కొంత మేరకైతే రిలాక్సేషన్ వచ్చింది ఇంట్లో కుటుంబ సభ్యులకు. ఎందుకంటే 2000 రావడం వల్ల చాలా వరకు ఎంతో కొంత మెడిసిన్ ఛార్జీలు లేకపోతే ఉపయోగపడ్డాయి. ఇప్పుడు దాన్ని 6000 చేస్తా అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని గురించి ఎట్లాంటి ప్రకటించలేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బర్త్డేకి సంబంధించి కూడా చాలామంది ఊహాగానాలు పెట్టుకుంటాయి, మాకు పింఛన్ వేస్తారో లేకపోతే ఇంకేమన్నా ఇస్తారో అని చాలామంది అనుకుంటుండే. మరి అలాంటి టైంలో కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు, ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న పరిస్థితులు కూడా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు వెళ్తుంది ఈ నెలలో, ఈ 2-3 రోజుల్లో. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం అనేది అది చాలా ఈ సమాజానికి బాధాకరం. ఎందుకంటే ముందుగా అత్యంత సున్నితమైన విషయం ఏదైనా ఉన్నదంటే సమాజంలో వికలాంగుల తత్వం. వికలాంగులను ఆదరించినప్పుడే ఈ విజయోత్సవాలకు ముందుకెళ్లాలని మేము కోరుతున్నాము. ముఖ్యంగా గతంలో మందకృష్ణ మాదిగ గారు 500 రూపాయల పెన్షన్ను పెంచాలని, అంటే 200 రూపాయల పెన్షన్ 500 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ కాడ పెద్దగా అన్ని సంఘాలతో అన్ని ప్రతిపక్ష పార్టీలతో వికలాంగుల తరపున వికలాంగుల సమాజ అభివృద్ధి కోసం ప్రశ్నించడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే నేడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వికలాంగులను ఆదరించడం జరుగుతుంది. ముఖ్యంగా 500 రూపాయల పెన్షన్ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 1500 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మానవత దృక్పథంతో 1500 రూపాయల పెన్షన్ను 3000 చేయడం జరిగింది. అలాగే ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో వికలాంగులు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారని ఏ సంఘ నాయకుడు ప్రశ్నించకముందే, ఏ సంఘ నాయకుడు దరఖాస్తు చేయకముందే మానవత దృక్పథంతో 1000 రూపాయలు పెంచి నేడు 4016 రూపాయలు ఇస్తున్నారు. ఒకప్పుడు వికలాంగుడు ఇంట్లో పుట్టి ఉంటే ఆ కుటుంబానికే దరిద్రం పట్టినట్టు, ఆ కుటుంబానికే వాళ్ళ తల్లిదండ్రులు ఒక భారంగా భావించే కుటుంబాలు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వికలాంగులను పెన్షన్ ద్వారా ఈ సమాజంలో అభివృద్ధి కోసం తోడ్పాటు చేస్తున్న గౌరవశ్రీ కేసీఆర్ గారు మానవత దృక్పథంతో పెన్షన్ పెంచితే ఆ కుటుంబంలో మా కొడుకు నా ఇంట్లో ఒక దివ్యాంగుడు ఉంటే బాగుండు, ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలలో అభివృద్ధి కూడా మా కుటుంబం కూడా బాగవుతుందని భావిస్తున్న తరుణం తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా కూడా కుటుంబంలో ఉన్న వికలాంగులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఏ సభలో కూడా వికలాంగులను అభివృద్ధి పరిచే దిశగా వాళ్ళ పథకాల విషయంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ముందుకు రావడం జరిగింది. అలాగే వికలాంగుడు కాలు లేక గడప దాటిన పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉంటే కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా వాళ్ళ దివ్యాంగుల కుటుంబాలకు భరోసాగా నిలవాలని మోటరైజ్ వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, చంకకర్రలు అనేక సందర్భాలలో వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు జరిగింది, కానీ ఆయన ఎప్పుడు జరిపిండో ఏం కథో, మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతమంది కుటుంబాలను ఆదుకున్నారో మాకు మాత్రం తెలియదు. ఇలాంటి నాయకులు ఉండడం వల్ల మా వికలాంగులు చాలా మానసిక క్షోభంతో బాధపడుతున్న తరుణం. వాస్తవంగా ఎలక్షన్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 5000 పెన్షన్ పెంచుతామన్నారు, కాంగ్రెస్ పార్టీ 6000 చేస్తామన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6000 వస్తాయి, అంటే 1000 ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో చాలామంది ఓట్లు వేసిన పరిస్థితి ఉంది. మరి వాస్తవంగా ఈరోజు అలాంటి వికలాంగులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ఏం చెప్తున్నారు మీకు ఆ విషయంలో? మార్పు కోసం ఆలోచించి నా హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు కానీ, గ్రామాలలో చదువుతున్న విద్యార్థులు కానీ మార్పు అనే పరిపాలనతోని ముందుకొచ్చారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం జీవితాలు కూడా మారుతాయి అనుకున్నారు, ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. పీజీలు పిహెచ్డీలు చేసి నిరుద్యోగంతో బతుకుతున్న ఆ దివ్యాంగుల కుటుంబాలు ఆశతో ఓటేస్తే ఆశను నడివంచ చేసి నడిసముద్రంలో వదిలేసినట్టుంది. మా దివ్యాంగుల కుటుంబాలు ఇప్పుడు సముద్రంలో ఒక నావ, అది దరికి చేరుతుందో ఒడ్డుకు చేరుతుందో లేదా ఆ నవాల్నే మునిగి చేస్తారో అనే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వ్యవహారం చేస్తుంది. ఓకే.
మొత్తానికైతే అంటే వికలాంగులకు సంబంధించి చాలా వరకు గతంలో చాలా కష్టాలు పడుతుంటే ఏదైతే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళని అడగకుండానే వాళ్ళని సంప్రదించకుండానే వాళ్ళకు ఉన్నటువంటి పెన్షన్ పెంచిండు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కనీసం ఇప్పటి వరకు కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ఆయన బర్త్డేకి కూడా ఎట్లాంటి ప్రకటన చేయలేదనేది చాలా వాపోతున్న పరిస్థితి.